అందరికీ హాయ్. ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించినంత వరకు నాకు ఇద్దరే పరిచయం. ఒకటి ఫణి, రెండు హేషం. నిజానికి ఈ సినిమాలో నాతో 2 కవితలు రాయించాడు ఫణి, పాటలు కాదు. ఎందుకంటే అలా రాయించాలంటే చాలా ఆ టేస్ట్ కూడా అలా ఉండాలి. ఇవాళ ఏంటంటే కవిత్వం ఒక అంటరాని భాషగా మారిపోయింది, కానీ మా ఫణి మాత్రం దాన్ని మనసుకు అంటించుకున్నాడు ఒక పరిమళంలా. కాబట్టి అతనికి ముందు థ్యాంక్స్ చెప్పాలి. అలాగే హేషం 2 ముళ్ళు లేని గులాబీలు లాంటి 2 బాణీలు ఇచ్చాడు. దానికి ఏదో కొన్ని అక్షరాలు మేమేదో సెంటలా చల్లాం అంతే. ఆల్రెడీ ఆ పాటలో ఆ బాణీల్లోనే ఆ మ్యాజిక్ ఉంది. అందుకు అతనికి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే పుష్ప లాంటి ఒక మాస్ అటువంటి ఒక సినిమా తీసిన వాళ్ళు ఇటువంటి సినిమా చేయడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. గ్రేట్ టేస్ట్ ఉంటే కానీ ఇటువంటి సినిమా చేయలేము మనం. యాజ్ ఏ రైటర్గా నేను ఫణి గురించి కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సినిమా కోసం నన్ను పిలిచినప్పుడు అతను చెప్పిన కథ విన్నప్పుడు నాకు చాలా అమేజింగ్గా అనిపించింది. 2-3 డైలాగులు నేను ఒకసారి పంచుకోవాలనుకుంటున్నాను. రేపు సినిమా చూస్తే మీరు ఎలాగో వింటారు, కానీ ఆ ఫ్లోలో కొన్ని క్యాచ్ అవుతాయో లేదో తెలియదు, కానీ నాకు ఈ వేదిక మీద పంచుకోవాలని మాత్రం అనిపిస్తుంది. ఒక 2 నిమిషాలు తీసుకుంటాను. ఎప్పుడో నేను చాలా ఏళ్ల క్రితం, ఈ తరానికి తెలియదు, గురజాడ గారి కన్యాశుల్కం నాటకం, అందులో మధురవాణి ఒక పాత్ర ఉంటుంది, వేశ్య పాత్ర. అటువంటి క్యారెక్టర్ ఈ సినిమాలో యాక్చువల్గా ఇందులో హీరో రైటర్ అతను రాసిన పుస్తకంలో అటువంటి ఒక వేశ్య పాత్ర ఉంటుంది. ఆ వేశ్య పాత్ర తన దగ్గరికి తరచుగా వచ్చే ఒక వ్యక్తిని ప్రేమిస్తుంది. నిజంగా అటువంటి ఒక సన్నివేశం పెట్టడం అనేది నిజంగా చాలా గొప్ప థాట్గా చెప్పచ్చు. ఎందుకంటే ఎంత వేసి అయినా కూడా తను ముందుగా స్త్రీ, తనకి ఆ వ్యక్తి మీద ప్రేమ కలిగినప్పుడు ఆ విషయం అతనికి చెప్తే అతను అంటాడు, ఈ డైలాగ్ కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఫణికి. అతను ఒకటే మాట అంటాడు, నీలాంటి వాళ్ళని పడక గదిలో ఊహించుకోగలం కానీ పూజ గదిలో కాదంటాడు. దానికి ఆ అమ్మాయి ఇచ్చే సమాధానం ఇంకా గొప్పగా ఉంటుంది. మా శరీరాలు బురదగుంట కావచ్చు, కానీ మా హృదయం తులసి కోట. నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఫణి. అటువంటి విన్నప్పుడు నిజంగా ఇతనిలో ఇంత డెప్త్ ఉందా, ఎంత ప్యాషన్ ఉంది ఇతనికి ఈ కథ మీద, అతను రాసుకున్న స్క్రిప్ట్ మీద అనిపిస్తుంది. అలాగే కొడుకు లేని గురువు, తనకి మార్షల్ ఆర్ట్స్ నేర్పించిన గురువు చచ్చిపోతే అతనికి తలకొరివి పెట్టడానికి వచ్చినప్పుడు ఆ కర్మకాండలు నిర్వహించే వ్యక్తి చెప్తాడు, అమ్మ ఆడపిల్లలు తలకొరివి పెట్టకూడదని. దానికి ఒక మాట రాస్తాడు మా ఫణి, పేగు తెంచుకుని ప్రాణం పోయగలిగిన మేము చితికి నిప్పటించి మోక్షం ఇవ్వలేమా అని. హ్యాట్స్ ఆఫ్ ఫణి. చాలా ఉన్నాయి ఇటువంటి చెప్పుకోవాలంటే ఈ సినిమాలో. అవన్నీ విన్నప్పుడు మేము రచయితలం కవులమైనా కూడా మా స్థాయిని మించి అతను అటువంటి, అంటే ఇవన్నీ కూడా మనము ఎక్కడ పొయిటరీలో ఎక్కడో చూడగలం, అవి మాటలో మనం వినలేం. అటువంటి మాటల్ని అంత పవర్ఫుల్గా అతను చెప్పడం అన్నది, ఇందాక సుమ్మగారు చెప్పిన డైలాగ్ కూడా, మగవాళ్ళ ప్రేమకి తాజ్మహల్ లాంటి పాలరాతి సౌధాలు భాగ్యనగరాలు ఉంటాయి, మాకేముంటాయి, మా ప్రేమలు మిగిల్చిన జ్ఞాపకాలని హృదయంలో సమాధి చేసుకోవడం తప్ప అని. షాజహాన్ సమాధిలాగా ఆ తాజ్మహల్ కడితే మేము మా జ్ఞాపకాలని సమాధి చేసుకుంటున్నాం అన్నవి ఇంకా బోల్డ్ అని. మీరు సినిమా చూస్తే ఇటువంటివి చాలా ఎంజాయ్ చేస్తారు. యాక్చువల్గా ఇలాంటి రాయడానికి పెన్ను పేపర్ పట్టుకుంటే సరిపోదు, అమ్మాయిల మనసు పట్టుకోవాలి ఖచ్చితంగా. ఆ మనసు పట్టుకుని అద్భుతమైన మాటలు రాశాడు ఫణి. నేను ఎప్పుడూ అతనితో చెప్పలేదు, ఎందుకంటే అతను ఎంత మొహమాటస్తుడో నేను అంతే. ఆ భావోద్వేగం కలిగినప్పుడు మాకు మాటలు రావు. అతనిలో ఏంటంటే, అతను యాజ్ ఎ రైటర్గా నేను కూడా అతనిలో చూసింది ఏంటంటే, అతనిలో శ్రీశ్రీలో ఉన్న కోపం, తిలకులో ఉన్న కోమలత్వం ఉన్నాయి అతని రచనల్లో. అది నేను గమనించాను. నిజంగా హ్యాట్స్ ఆఫ్ మణి. నేను ఈ సినిమాలో ఒక పాట, చాలా పాటలు రాశాను, దాదాపు 1000 పాటలు రాశాను, ఎంతోమంది డైరెక్టర్తో పనిచేశాను. కానీ ద అమేజింగ్ డైరెక్టర్, రైటర్, నా మనసుకి చాలా దగ్గరైన వాడు. ఇంకా ఇది ఎక్కువ చెప్తే పొగిడినట్టుంటుంది, కానీ నేను ఇంతసేపు ఎప్పుడు మాట్లాడలేదు వేదిక మీద. ఈ సినిమా గురించి మాత్రం నాకు ఫణి గురించే ఎక్కువ మాట్లాడాలనిపించింది. చివరిగా ఒక్క మాట, ఈ సినిమా చూస్తే రేపు అమ్మాయిలు ఈ అనంతిక క్యారెక్టర్లా ఉండాలనుకుంటారు, అబ్బాయిలు ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయితో జీవితం గడపాలనుకుంటారు. తెలుగు సినిమా మాత్రం ఇలాంటి డైరెక్టర్ని కావాలని కోరుకుంటుంది. థ్యాంక్స్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్.